నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ నమస్కారం. నేను ఏలూరి అపర్ణ. ఇవాల్టి ఈ కార్యక్రమానికి మీ ముందు హోస్ట్గా పరిచయం చేసుకుంటున్నాను. నా కో హోస్ట్గా ఆర్టిస్ట్ మరియు వాయిస్ ఎక్స్పర్ట్ అయిన మేఘం సతీష్ గారు సహకారం అందిస్తున్నారు. రసరంజని సర్చుజా థియేటర్ ఫర్ ఉమెన్ వారు నిర్వహించే ఈ ప్రదర్శనకు స్వాగతం, సుస్వాగతం. వెల్, ఈరోజు ఏం జరుగుతుందో ఐ థింక్ ప్రాబబ్లీ చాలా మంది వచ్చారండి చూడడానికి. సో ఎంతో అద్భుతమైన ఒక ప్రదర్శనకి ఈ వేదిక అన్ని సమపాళ్లలో ఉన్నట్టున్నాయి. ఎవ్రీవన్ హావ్ బీన్ ఇంట్రెస్టెడ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంగా చూస్తున్నారు. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో లెట్ ఇట్ బీ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఆల్ త్రూ అవుట్. సతీష్ గారు, మరి ప్రదర్శన అంటున్నారు, అసలు ఇక్కడ ఏం జరగబోతోందండి? ఇక్కడ ఒక అద్భుతమైన నాటిక స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. నాటకం పేరు తెలిస్తే మీరు గెంతులేసేస్తారు. ఆ నాటకం పేరు ఏంటంటే నిన్నే పెళ్ళాడతా. అయ్యో, నిన్నే పెళ్ళాడతానండి. ఎప్పుడో చూసాం కదండి. మరి బ్రహ్మాండమైన సినిమా. నాగార్జున గారు, టబు గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. మరి ఎంత బాగా ఆడిందో మీరు చూసే ఉంటారు. హలో 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 ఆగండి. నిన్నే పెళ్ళాడతా అంటే నాగార్జున గారు టబ్బు యొక్క సినిమా కాదండి. అదే నిన్నే పెళ్ళాడతా నిజ జీవితంలో, వాస్తవంలో, నాటక రూపంలో మీ ముందుకి ఒక అద్భుతమైన కళాకాండం మీ ముందుకు రాబోతుందండి. సో యాక్చువల్లీ ఇది మన మ్యాచ్ ఫిక్సింగ్ హాస్యనాటికతో విజయపేరి మోగించిన అత్తులూరి విజయలక్ష్మి గారి కలం నుండి జాలువారిన మరో హాస్యనాటిక మన నిన్నే పెళ్ళాడతా. సతీష్ గారు, మీరు అన్నది నిజమేనండోయ్. నాటికే అయితే మరి ఒకప్పటి నాటికలే కదండి ఇప్పటి సినిమాలు. మా అత్తయ్య గారు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు, అయ్య బాబోయ్ నాటికలే కదండి మనకి తొలిమెట్టు సినిమాలకి. ఇప్పుడు ఉన్న గొప్ప గొప్ప ఆర్టిస్టులందరూ కూడా ఒకప్పుడు నాటక రంగంలో ఎంతో గొప్పగా ప్రదర్శించి ఒక పేరు తెచ్చారండి. మరి అలాంటి ఈ నాటక రంగాన్ని అంతరించిపోకుండా ఆవిడ అంతటా ఆవిడ సహాయం చేసి ఈ నాటక రంగాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తూ మన అత్తలూరు విజయలక్ష్మి గారు ఇవాల్టి ఈ ప్రదర్శనని నిర్వహించబోతున్నారు. ఆవిడ రచనలో ఈ ప్రదర్శన ఎంతో అద్భుతంగా జరుగుతుందని, మిమ్మల్ని ఎంతో అలరిస్తుందని కోరుకుంటున్నాను. అత్తలూరు విజయలక్ష్మి గారు 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ అనే రంగస్థల నాటకంలో స్టేజ్ నాటక రచయిత్రిగా విజయ దుందుబి మ్రోగించారు. రంగస్థలం శ్రద్ధాంజలి, హైటెక్ కాపురం, హ్యాంగ్ మీ ప్లీజ్, మహానటుడు, మానవత్వం, ఏది నీ చిరునామా, రచయిత్రి, అష్టావక్ర నాయకులు, ఆరుగురు, మేము మనుషులమే, ఇలా ఎన్నో రంగస్థల నాటకాలు రాసి ప్రదర్శించి కేవలం పురుషులకే పరిమితమైన నాటక రంగంలో తమదంటూ ఒక పటిష్టమైన స్థానం సంపాదించుకున్నారు. అలాగే దూరదర్శన్లో కాంతిరేఖ, మరో ఝాన్సీ, నిహారిక, పల్లెకిలో పల్లవి, బలి, ఈ దారి ఎక్కడికి, ఈ కథ ముగింపు ఏది మొదలైన టెలిఫిలిమ్స్ రాశారు. రంగస్థల రత్నాల పేరుతో రంగస్థల ప్రముఖులతో పరిచయం కార్యక్రమాలు నిర్వహించారు.
అత్తలూరి విజయలక్ష్మి గారి కథలు, నవలలు కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా అనువదించబడినాయి. ఐ థింక్ షీ నీడ్స్ అ రౌండ్ ఆఫ్ అప్రాజల్. అమెరికాలో మిస్సమ్మ, ద్రౌపది, అనగనగా ఒక రాజకుమారి అనే నాటకాలు వారి కుమార్తె నిర్వహణలో ప్రదర్శించి అంతర్జాతీయ నాటకోత్సవంలో మిస్సమ్మ నాటకం ప్రదర్శించారు. సో వీరికి అనేక యూనిసెఫ్ పురస్కారంతో పాటు జాతీయ, అంతర్జాతీయ బహుమతులు, పురస్కారాలు లభించాయి. వీరు దాదాపు 20 కవితలు కూడా రాశారు. లేఖిని రచయిత్రుల వేదిక సంస్థ అధ్యక్షురాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సరసిజ థియేటర్ ఫర్ విమెన్ ద్వారా ఎన్నో నాటకాలు మహిళలను ప్రోత్సహిస్తూ ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ వాటర్ సప్లై సువరేజ్ బోర్డులో 30 సంవత్సరాలు అధికార హోదాలో రిటైర్ అయ్యి వీరు సాహితీ సేద్యం మాత్రం అవిశ్రాంతంగా చేస్తున్నారు. సో we really have to approach and give a good applause to the wonderful personality of సాహిత్యం. అవునండి. మరి అత్తలూరి విజయలక్ష్మి గారు ఈ సరసిజ థియేటర్ ఫర్ విమెన్ స్థాపించారు 2013వ సంవత్సరంలో. అదే 2013వ సంవత్సరం జూన్ నెలలో వ్యవస్థాపక దినోత్సవం రోజున శ్రీ త్యాగరాజ గాన సభలో వైభవంగా నిర్వహించారు. ఆవిడే స్వయంగా రచించిన జీవనది, మ్యాచ్ ఫిక్సింగ్ నాటకాలే కాక కీర్తిశేషులు సురభి జమున రాయలు చేత రాధాకృష్ణ అర్ధనారీశ్వర తత్వం ప్రతిబింబించే ఏకపాత్రాభినయం రసవత్తరంగా పోషించారు. ఆ రోజున లేఖిని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కీర్తిశేషులు డాక్టర్ వాసా ప్రభావతి గారికి సన్మానం చేసి గౌరవం చాటుకున్నారు. శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు 1900 సంవత్సరం 74లో కళ్యాణి పెళ్లి అనే రేడియో నాటిక ద్వారా నాటక రంగంలోకి, వర్తమాన రచయిత్రి అనే కథ ద్వారా కథకురాలిగా సాహితీ లోకంలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అప్రతహతంగా కథలు, రేడియో నాటకాలు, నవలలు, వ్యాసాలు, డాక్యుమెంటరీలు, టీవీ సీరియల్స్, ప్రముఖ పరిచయ కార్యక్రమాలు ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియలు చేస్తూ సుమారు 25 నవలలు, 200 పైచిలుకు కథలు, ఎన్నో రేడియో నాటకాలు, రంగస్థలం నాటకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. మరి అటువంటి ఆవిడ ఇవాళ మన ముందుకి ఒక హాస్య నాటికతో ముందుకు వచ్చేసారండి. మిమ్మల్ని అందరినీ అలరించడానికి మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఆ నాటకంలోకి వెళ్ళబోయే ముందర మనకు చిన్న ప్రదర్శన ఉందండి. ఇక్కడ మన లక్ష్మి గారు, అంతేనండి, సారీ, కృష్ణకుమారి గారు ఆవిడ పాటతోటి మనల్ని అలరించబోతున్నారు. కృష్ణకుమారి గారిని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను పాడబోయేది ఒక లలిత సంగీతం. పలుకుతే నీయలుని పాటలో చిలికేవు, కోటి వేణియలునా గుండెలో మీటేవు. పలుకుతే నీయలు నీ పాటలో చిలికేవు, కోటి వేణియలునా గుండెలో మీటేవు. ఏ కొమ్మదాగినావే కోయిలమ్మ, నీ పాట కథమేదే కోయిలమ్మ. పలుకుతే నీయలు నీ పాటలో చిలికేవు, కోటి వేణియలునా గుండెలో మీటేవు. గున్న మామిడి మీద తీయగా హాయిగా తీయుదూరాగాలు ఎవరు నేర్పేరే. గున్న మామిడి మీద తీయగా హాయిగా తీయుదూరాగాలు ఎవరు నేర్పేరే.
పాడుతున్నావు చివురుటాకులు మెక్కి వగరెక్కు గొంతుతో పొగరెక్కి ఏమిటి పాడుతున్నావు పలుకుతే నీయలు నీ పాటలు చిలికేవు కోటి వేణియలు నా గుండెలో మీటేవు నీ పాటకర్ధంబు నేనిరుంగనుగాని వినగానే నా మనసు విరహము పాలాయే నీ పాటకర్ధంబు నేనిరుంగనుగాని వినగానే నా మనసు విరహము పాలాయే ఆపివేయకే పాట ఓ కోయిలమ్మ ఓపలేదే మనసు ఓ కోయిలమ్మ ఆపివేయకే పాట ఓ కోయిలమ్మ ఓపలేదే మనసు ఓ కోయిలమ్మ పలుకుతే నీయలు నీ పాటలు చిలికేవు కోటి వేణియలు నా గుండెలో మీటేవు ఏ కొమ్మ దాగినావే కోయిలమ్మ నీ పాటకర్థమేదే కోయిలమ్మ పలుకుతే నీయలు నీ పాటలో చిలికేవు కోటి వేణియలు నా గుండెలో మీటేవు. ధన్యవాదాలండి. రసరంజని సరసిజ థియేటర్ ఫర్ విమెన్ ఆధ్వర్యంలో ఈ నిన్నే పెళ్లాడతా హాస్య నాటిక ప్రదర్శన రచన అత్తలూరి విజయలక్ష్మి గారు. మరి ఈ నాటిక కాసేపట్లో మొదలవబోతోందండి. మరి అందులోని పాత్రలు ఎవరు పోషించారన్నది మరి వాళ్ళని కూడా ఒక్కసారి మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. వాళ్ళ పాత్రలు వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. ఈ నాటికలోని పాత్రలు పాత్రధారులు: శ్రీధర్ గారు కాకర్ల హనుమంతరావు, కామాక్షి శోభా గారు, గిరి మంజునాథ్ గారు, కుమార్ ప్రశాంత్ గారు, జ్వాల అనూష గారు, వారధిని శ్రీదేవి ఏకే గారు, సర్వోత్తమరావు రామకృష్ణ గారు, బందా పూజా గారు, సీతారామ శాస్త్రి వేణుగోపాల్ గారు, కానిస్టేబుల్ గోవింద నాయుడు గారు, రామ్మూర్తి స్వరాజ్ కుమార్ గారు, ఆహార్యం వచ్చేసి మల్లాది గోపాలకృష్ణ గారు అందించారండి, సంగీతం వచ్చేసి సురభి నాగరాజు గారు అందించారు, లైటింగ్ రంగాలంకరణ సురభి ఉమాశంకర్ గారు ఈ ప్రదర్శనకి ఎంతో తోడ్పాటు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మన తరపు నుంచి గట్టిగా చప్పట్లు. ఒక అద్భుతమైన ప్రదర్శనకు ఒకళ్ళు కాదండి, ఇంతమంది తోడవుతేనే ఒక ప్రదర్శన అద్భుతంగా మారుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాం కాసేపట్లో. వాళ్ళందరూ రెడీ అవుతున్నారండి మీకోసం, మిమ్మల్ని అలరించడానికి. ఒక్క 5 నిమిషాల్లో మన నాటిక ప్రదర్శన స్టార్ట్ అవుతోందండి. మీరందరూ కూడా ప్రోగ్రాం చూసి చివరి వరకు ఆనందించి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అయిపోయింది. ఈ ఆశ కూడా పోయింది, ఆ పిల్ల కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడి పులి అనిపించి తగలయ్యా. అసలు నాకు అత్తగా అనిపించుకునే అదృష్టం వీడికి మొగుడు అనిపించుకునే యోగం ఉందో లేదో ఏమిటో. ఉండకే బ్రహ్మాండంగా ఉంది. మీరా రండి సత్యమ్మ గారు, కూర్చోండి కూర్చోండి. గ్లాసుడి మంచి నీళ్ళు ఇస్తే
మంచి కబురు చెప్తాను. మంచి కబురు చెప్పేటప్పుడు మంచినీళ్ళే కన్నా మజ్జిగ ఇస్తాను ఉండండి. అనగా ఏమన్నా సంబంధం అది తెచ్చారా అన్నయ్య గారు? సంబంధం కాదమ్మా, సంబంధాలు. ఒకటి కాదు 4. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వాళ్ళ అందాలని తలదన్నే అందాలమ్మా వీళ్ళవి. అందరూ చాలా బాగున్నారు. కానీ ఎలా బాగుంది, మా అబ్బాయి మా గుండెల మీద కుంపటిలా ఉన్నాడు. బాధపడకమ్మా, దేనికైనా సమయం రావాలి. కళ్యాణ యోగం రావద్దు. ఇంకెప్పుడండి? ఇంకెప్పుడు? 40 ఏళ్ళు వస్తున్నాయి. 40 ఏళ్ళంటే యువకుడే. 60-70 ఏళ్ళు వాళ్ళు కూడాను ఇంకా చల్మోహనంగా అంటూ అమ్మాయిలతో తిరుగుతున్న రోజులు ఇవి. ఇంతకీ మీ ఆయన? అయ్యో, ఆయన అలాంటి వారు కాదండి. అలాంటి మాట్లాడకండి. పిల్లవాడి సంబంధాల కోసమని పాపం ఆయన కాళ్ళల్లో పెన్నులు కట్టుకొని తిరుగుతున్నారు. మరే పెన్నలు కదా, ఓ పట్టాన్ని అరగవు. ఇది వరకటి రోజుల్లో అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగేవారు. అవి తొందరగా అరిగిపోయేవి, సంబంధాలు కుదిరేవి కాదు. అంతా టెక్కాలం. టెక్కాలమా? అదేం కాలము? అదేనమ్మా, టెక్నాలజీ కాలం. అంతా తిరగసే. ఏమిటో శాస్త్రన్నయ్య గారు, ఒక్కగానొక్క కొడుకు బంగారం లాంటి వాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సినిమా హీరోకి ఏ మాత్రం తీసుకుపోతాడు చెప్పండి? కానీ వాడి పెళ్లి చేయటం ఇంత గగనమవుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అమెరికా సంబంధాలు చూస్తే వీడు పులిహోర అడగడం మానేస్తాడని అమెరికా సంబంధాలు చూస్తున్నాం కదా. వాళ్ళకి అక్కడ కూడా ఫోన్ చేసి వీడు మీకు పులిహోర వచ్చా అని అడుగుతుంటే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అన్నయ్య గారు? నిజం మ్యారేజ్. హలో, మ్యారేజ్ ఏంటి? మ్యారేజ్ శ్రీతిమా అంటే అంటే ఏమిటి? మావారు మీ దగ్గర ఎందుకున్నారండి? మా వారు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. అయ్యో రామా, అయ్యో మా వారు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. అమ్మా కావచ్చమ్మా, ఏడవకమ్మా. హలో, ఎవరండి? నేనా, శ్రీధర్ గారి స్నేహితుడిని. పేరు సీతారామ శాస్త్రి. ఏమిటి, కాలేజీ అమ్మాయిలు శ్రీధర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారా? ఉండండి, నా చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేవో చూసుకుంటాను. పనిచేసుకోండి. వారు అలాంటి వారు కాదే. శ్రీరామచంద్రుడు వాళ్ళ అబ్బాయి వస్తున్నాడా? సరే, అతనితో పంపించండి. అమ్మా కావచ్చమ్మా, బాధపడితే ఏం చేయమంటారు చెప్పండి శాస్త్రజ్ఞ గారు? అయిపోయింది, అంతా అయిపోయింది. నా నమ్మకం మీద రోకలు పడ్డాయి, నా విశ్వాసం మీద పిడుగులు పడ్డాయి, నా గుండెల్లో బడబాగ్నులు, నా హృదయంలో పిడుగులు పడ్డాయి. బడబాగ్నులు, పిడుగులు, పిరంగులు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి మీ వాడు పులిహోర అంటే తిరుగుతున్నాడు. ఏం కాలేదు. శ్రీధర్ గారి మీద కాలేజీ అమ్మాయిలు ఎవరో షూటింగ్ కంప్లైంట్ చేశారంట. వాళ్ళ కస్టడీలో ఉన్నాడు. మీ అబ్బాయి వెళ్తున్నాడు, పూచి కత్తిచ్చి తీసుకొని వస్తాడు. అసలు ఆయన మీద ఎవరెందుకు ఫిర్యాదు చేస్తారండి? ఏమో, ఏ అమ్మాయి వెంటో పడి ఉంటారు. నా బొంద, ఆయన కళ్ళద్దాలు పెట్టుకుంటేనే గజేంద్రంలో ఉన్న నేనే కనిపించను. కళ్ళద్దాలు లేకపోతే దగ్గర చూపు దూరం చూపు కూడా సరిగ్గా అందు. ఇదిగో ఈ రోజు కళ్ళద్దాలు కూడా ఇంటనే మర్చిపోయి వెళ్ళిపోయారు ఆయన. అవునమ్మో, కరెక్ట్. ఈ కాలంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెద్ద తేడా లేదు కదా. మగవాడు అనుకున్న అమ్మాయి వెంట పడ్డారో ఏమో. అసలు ఎవరి వెంటనే ఎందుకు పడ్డారు చెప్పండి. అమ్మో, శ్రీధర్ గారిలో ఉన్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను.
అయినా మీకు ఈ వయసు పాడుగుద్దలు ఏమిటండి? అయ్యో అమ్మాయిని వెంట పడటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, నలుగురు తెలిస్తే మన పరువు అవుతుంది, పిల్లాన్ని పెళ్ళాలి అవుతుందండి. అయ్యో కామాక్షి, నా మాట వినవే. నేను ఏ పిల్ల వెనక పడలేదు, నమ్మవే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చా కూడా నమ్మమంటారా? నా నమ్మకం మీద రోకళ్ళు పడ్డాయిలేండి. అమ్మ ఆపవే, ఇప్పటి వరకు ఆయనతో సరిపోయింది. ఇప్పుడు నువ్వా? ఆయన చేసిన పనికి చాలా హెడ్ఏక్ గా ఉంది. ముందు కాఫీ తీసుకురా. వాడికేం తక్కువ లేదు. సర్లే నవ్విన తర్వాత ఇలా రారా. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? ఒక పక్కన సంబంధాలు కుదరక మేము ఎంత కుమిలిపోతున్నాము. మధ్యలో ఈ ముసలి ఏమిటి? అయ్యో నా అమ్మాయి వెంట పడ్డారని తెలిస్తే మన పరువు అవుతుంది, నీకు పెళ్ళేలా అవుతుంది. అసలు మిమ్మల్ని కాదు కావండి. అసలు ఆపవే, ఆపు. నేను ఏ ఆడపిల్ల వెంట పడలేదే. మన సరోజ రమ్మంటే ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అంతే. సరోజ ఏమవుతుంది చెప్పండి. దానికి మీకు ఏమిటి సంబంధం? ఎంత కాలం సాగుతుంది మీ ఇద్దరి మధ్య వ్యవహారం చెప్పండి. నీకు ఆగ్రహము ఎక్కువే, ఆప్యాయత ఎక్కువే. ఇదిగో సరోజ. ఎవరది? మన సరోజే. మన అంటే మా పెద్దనాన్న కొడుకు వాసు లేడు, వాసు వాళ్ళ అమ్మాయి సరోజ. కిందటి నెల మన ఇంటికి వచ్చింది కదే, మర్చిపోయావు అప్పుడే. గుర్తెచ్చుకో. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? అమ్మయ్య చచ్చి బతికాను. అవును, మిమ్మల్ని ఆ అమ్మాయి ఎందుకు కాలేజీ దగ్గరికి రమ్మని చెప్పింది? అలా నిదానంగా అడుగు చెప్తాను. చెప్పండి. ఇదిగో నీ పులిహోర పుత్రుడికి సంబంధాలు చూడటానికి వాళ్ళే వెళ్ళి కలిసి, ఏమండి మా అబ్బాయికి ఏదైనా సంబంధం చెప్పండి, ఏమండోయ్ మా అబ్బాయికి ఏదైనా సంబంధం చెప్పండి, ఏమండోయ్ మా అబ్బాయికి ఏదైనా సంబంధం చెప్పండి అని అడిగి చస్తూనే ఉన్నాను కదా. అయ్యా గారు, నా పొట్ట మీద కొట్టకండి. సంబంధాలు చూడడానికి మేము ఉన్నాం కదా. మీరు ఆగండి అన్నయ్య గారు. ఆ తర్వాత ఏమైందో అలాగే అలాగే ఆ సరోజ్ చెవిని కూడా వేశాను, పిల్లాడికి ఏదైనా సంబంధం ఉంటే చెప్పమని. వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ గారు అమ్మాయి ఎందుట దానికి సంబంధాలు చూస్తున్నారట. సరే ఆ పిల్ల ఒకసారి వచ్చి చూస్తే నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు, ఒకసారి కాలేజీకి రమ్మంటే వెళ్ళానే ఆగలేక. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాగా జరిగిందా? చెప్పండి, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో. ఏముంది, వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత అదిగో ఆ కాలేజీ గేట్ దగ్గర వాచ్మన్ ఉంటాడా, నన్ను లోపలికి వెళ్లకుండా ఆపేశాడు. ఏమిటి ఇక్కడే ఉండాలా అని అలా చూస్తుంటే ముగ్గురు అమ్మాయిలు బయటకు వస్తున్నారు. ఆ ముగ్గురు అమ్మాయిలో ఒక అమ్మాయి అచ్చు మన సరోజలాగానే ఉంది. అమ్మాయి ఎత్తు, పొడుగు, లావు, జుట్టు అంతా అలాగే ఉంది. ఓహో సరోజే కదా అని సరోజ సరోజ అన్నారు. ఆ అమ్మాయి వాళ్ళు గబుక్కులో సందులోకి తిరిగిపోయి నా కేసు అనుమానంగా చూస్తూ వెళ్ళిపోతారు. ఇదేమిటి సరోజ గుర్తుపట్టదేమిటని మళ్ళీ పిలిచాను. దానిలో పిల్ల ఫోన్ తీసి షీటింగ్ వాళ్ళకి ఫోన్ చేసింది. అదేమిటో ఆకాశం నుంచి గంధర్వులు ఊడిపడినట్టు ఊడిపడి నన్ను కొళ్ళబోసేసేదనుకో. చూడరా, నీ పెళ్లి మా పరువు బజార్లో పెడుతుంది. ప్రతి విషయాన్ని నా పెళ్లితో ముడి పెట్టకండి మీరు. ఇంకా బాబు, ఈ ఇంట్లో కాదు 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 ఈ దేశంలో ఏదైనా ప్రధానమైన సమస్య ఉంది అంటే అది నీ పెళ్ళే. ఇంకా బాగుంది, ఇంకా ప్రపంచ సమస్య ఏం లేదు. అయినా నా పెళ్లి కూతురు చూడమని నిన్నేమన్నా ఆ ఉమెన్స్ కాలేజీ దగ్గర, కొళాయిగూడ దగ్గర అక్కడ ఇక్కడ తిరగమని చెప్పానండి మీకేమన్నా? ఎక్కడ ఎత్తుకుంటావురా, ఎక్కడ ఎత్తుకుంటావురా? పబ్బుల దగ్గర క్లబ్బుల దగ్గర కట్టనా? అమ్మాయి నీకు పులిహార చేయడం వచ్చా, అమ్మాయి నీకు పులిహార చేయడం వచ్చా అని ఏం మాట్లాడతావా? చూడు బాబు, ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు నీ పెళ్లి కాస్త మీ నాన్న జైలుకి పంపించేలా ఉంది. చూడు, ఇదిగో 4 సంబంధాలు తీసుకొచ్చాను. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. చూడచ్చు కదా. చూసారు, ఎవరు నచ్చలేదు, ఎవరు నచ్చరు కూడా. ఇంకెప్పుడు నాకు సంబంధాలు తేగండి. ఇంకోసారి సంబంధాలు తెస్తే నుయ్యో గుయ్యో చూసుకుంటాను. అరే ప్రతిసారి పెళ్లి చూపులకు వెళ్ళడం, వాళ్ళు అడ్డమైన క్వశ్చన్లు వేయడం. సరే వాళ్ళ కండిషన్లు ఏంటికి ఒప్పుకుంటే నేను అడిగిన ఒక్కటంటే ఒక్కటి రాదండి. బాబు, నీకేం కావాలో నాతో చెప్పు, నేను చేస్తాను. తప్పకుండా చేస్తా. నాకు హెల్ప్ చేస్తారా? పులిహోర పులిహోర చేస్తున్నాను. పులిహోర చేసే అమ్మాయి కావాలండి. అరే 1,00,000 రూపాయలు సంపాదిస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్,
గుప్పడి పులిహోర తినే అర్హత లేదండి నాకు. అందుకే నా ఇంకోసారి సంబంధాలు మీకు తాగండి. చూడు బాబు, కాలం మారింది. ఇది వరకటి రోజుల్లో అబ్బాయి మొలతాడు కట్టుకున్న వాడు సరబడితే చాలు, అమ్మాయిలకు పెళ్ళిచ్చి గుండు భారాలు తీర్చుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. లక్షలు 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 సంపాదించే కూతుళ్ళని అంత తేలిగ్గా ఎలా వదులుకుంటారు? అందుకే ఈ వరాలు మన పాలిటి శాపాలు. చూడమ్మా, మీ అబ్బాయిని తొందరగా ఒప్పించావంటే ఈ 4 సంబంధాల్లో ఏదో ఒకటి నేను ఇచ్చేస్తాను. రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. అలాగే చేస్తాను. నా బంగారు కొండ కదా, నా మాట విను. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, నువ్వు ఒక అమ్మాయి మేలో 3 ముళ్ళు వేసావంటే మన శాసనయ్య గారి చేత పొలిదండాలు పెట్టిస్తానని మొక్కుకున్నాను. అమ్మా 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 అమ్మా, నీ కొడుకు పెళ్లికి నా మీద కక్ష కడతావేంటి తల్లి? మీ ఆయన గారు ఉన్నారు కదా. అది కూడా ఉంది అన్నయ్య గారు. వీడి కళ్యాణం అయిన వెంటనే వారికి క్షవర కళ్యాణం చేయిస్తానని వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా. వీడి కళ్యాణం కోసం నా క్షవర కళ్యాణం ఏమిటి? ఏదో ఒకటి ముందు అబ్బాయి పెళ్లి కానివ్వండి. సరే ఒప్పుకోరా నాన్న, మా మాట వినరా? ఒప్పుకోవా? సరే, కాశీ వెళ్ళిపోతాం. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఎక్కడికమ్మా కాశీకి వెళ్ళేది మీరు? మరి ఏం చేయమంటారా? నువ్వు పెళ్లి చేసుకుంటే ఏం చేయమంటారా? సరే, ఈ ఒక్కసారి పెళ్లి చూపులకు ఒప్పుకుంటాను. ఇది కుదరకపోతే కాశీకి మీరు కాదు వెళ్ళేది, నేను కాశీకి వెళ్తాను. సరేనా? మేమే వెళ్తాం. ఇంకేం తక్కువ లేదు. పెళ్లి చూపులు ఒప్పుకున్నాడు. ఇందాక చూపించే 4 అమ్మాయిలు. అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి రేపు మనం వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పండి. అబ్బే, వీళ్ళే అయితే మన వెళ్ళక్కర్లేదమ్మా, వాళ్ళే ఇక్కడికి వస్తారు. అబ్బే, వాళ్ళకి రావడం పద్ధతి కాదండి, వాళ్ళ ఇంటికి మన వెళ్ళడం పద్ధతి. అమ్మా, ఇది టెక్ కాలం, టెక్నాలజీ కాలం. మనం వెళ్ళక్కర్లేదు, వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఏమిటా మోడర్న్ పద్ధతి? మనమే అక్కడికి వెళ్ళాలండి. చూడమ్మా, నీకు పద్ధతి కావాలా పెళ్లి కావాలా? పెళ్ళే కావాలి. ఆ మాట మీద ఉండు, మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. బాబు, నీ పెళ్లి అయిపోయినట్టే. మీ పని అయిపోయినట్టే. మీకు సంతోషమా? మీకు సంతోషమేనా? చూసారా, వాళ్ళే మన ఇంటికి వస్తారట. పోలేదే, ఏమిటో ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారింటికి రావడం ఏమిటి? సరే, ఇలాగే వచ్చేస్తుందేమో చూద్దాం. సరే, ఏమిటి చూసేది? మన చేతికే చమలు వదులుతుంది. సరే కానివ్వండి. ఇందాక అబ్బాయి కాఫీ అడిగాడు, కాఫీ చేసిస్తాను. ఇదిగో, నాకు కూడా కాఫీ కావాలి. పంచదార తక్కువే. వంట అయింది, వాళ్ళ కోసం ఆవకాయ పులిహోర చేశాను, రారా? ఓకే పులిహోర వస్తున్నామా? గిరి చాలా రోజులైందిరా. మొత్తం ల్యాబ్ అంకిపోయిపోయావేంటి? ఏం చేయమంటారు? ఏం సంగతి? ఏం చేస్తున్నావు? ఏముందా, యూట్యూబ్ లో గోంగూర పులిహోర ఎలా చేయాలో చూస్తున్నా రెసిపీ. ఇంకా పులిహోర పిచ్చి తగలేరు నీకు? తెగ హుషారుగా కనిపిస్తున్నావేంట్రా ఈరోజు? ఇవాళ నుంచి మాకు విముక్తిరా, స్వతంత్రం వస్తుంది. స్వాతంత్రం మనకి ఎప్పుడు వచ్చింది కదా? అరే, పెళ్లి చూపుల ప్రహసనం నుంచి నాకు విముక్తి వస్తుందిరా. కంగ్రాచులేషన్స్ రా, పెళ్లి సెట్ అన్నమాట. ఇది ఆఖరి పెళ్లి చూపులు. ఇది కుదరకపోతే ఇంకెప్పుడు నాకు పెళ్లి చూపులు చూడదని మా అమ్మ వాళ్ళకి తెగేసి చెప్పాను రా. అది సంగతి. ఇది కుదరదని ఎలా చెప్తున్నావు? ఖచ్చితంగా ఎందుకు కుదురుతుందిరా? ఒక్కరికంటే పులిహోర చేయడం వచ్చా ఎవరికి రాదు. ఏమన్నా అంటే మైక్రో ఓవెన్ లో నూడిల్స్ మ్యాగీలు పెట్టుకుని తినమంటారు. అందుకేరా ఈ పెళ్లి కుదరదు. రే అయినా నీకెలా తెలుస్తుంది లేరా? చిచ్చి, దేశం అంతా రకరకాల ఆహార పదార్థాల గురించి చెమటలు నువ్వు పులిహోర ఇక్కడే తెస్తాను. అన్ని రకాల పులిహోర కూడా ఒక రకమేరా. అసలు పులిహోరలో ఎన్ని రకాలు ఉన్నాయో నీకు తెలుసా? నిమ్మకాయ పులిహోర, ఆవకాయ పులిహోర, దొండకాయ పులిహోర, పనసపొడి పులిహోర, కొబ్బరికాయ పులిహోర, నారింజ పులిహోర, ఇన్ని పులిహోరాలు ఉన్నాయి. అంటే పులిహోర చేసే అమ్మాయి దొరికేదాక ముదిరిన బెండకాయలు ఇలా ఉంటామన్నమాట. ఒరే, ఈ పెళ్లికాని అమ్మాయికి ఎంత టార్చర్ ఉంటుందో పెళ్లికాని అబ్బాయికి అంతే టార్చర్ ఉంటుందా? ఒరే, నా మాట విని గెదపేసా లేకుండా ఇప్పుడు వచ్చి అమ్మాయి నోకేసేస్తా. ఇంపాసిబుల్ రా, ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్? రే, నువ్వు ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళావా? మనకంత అదృష్టం లేదు లేరా. మా మరత తాళి పట్టుకొని మరీ తిరుగుతుంది నా వెంబడి. అది సంగతి. ఒకసారి పెళ్లి చూపులకు వెళ్ళి ఉంటే తెలిసేది. నీకు
జాబ్ ఎంత, నీ జాబ్ శాలరీ ఎంత, నీ ఫిట్నెస్ ఉందా, జిమ్కి వెళ్తున్నావా, నువ్వు కాటు ఆడతావా, అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెలు ఉన్నారా, అమ్మ నాన్నల బాధ్యత నీదేనా, సేవింగ్స్ ఉన్నాయా, శాలరీ ఎంత, అబ్బబ్బబ్బబ్బబ్బా. ఉద్యోగం ఇచ్చే కంపెనీస్ కూడా ఇన్ని ప్రశ్నలు అడగడరా. కానీ వీళ్ళెవరో మరి వింతగా ఉన్నారు రోయ్. ఈ అమ్మాయి 4 ఆకులు ఎక్కువ చెందినట్టుంది. వాళ్ళే మగ పిల్లవాళ్ళని చూసుకోవడానికి ఇక్కడికి వస్తారట, అదే నన్ను చూసుకోవడానికి. ఎక్కాలరా ఇదే మోటార్. టెక్కలం కాకరకాయ రాని ఈ గిరి అంటే ఏమో తెలుసు, గింగిరా తిరిగిపిస్తాను, ఫుట్బాల్ ఆడేస్తాను ఏమనుకుంటుందో. అంతే మరి ఏమనుకుంటుందో రాని చెప్తా దానికి. ఇంకా ఇలాగే ఉన్నావేట్రా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, వెళ్ళి బట్టలు మార్చుకోరా. అమ్మా నేను ఇలాగే ఉంటానా? ఉండగలను నేను ఉండగా ఇలాగే ఉండి వాళ్ళు నడుచుకుంటారా? ఒరేయ్ కుమార్, వాడు తీసుకెళ్ళి లోపలికి వచ్చి ప్యాంట్ షర్ట్ ఇచ్చిస్తారా? ఏమండి ఏమండి, అబ్బా త్వరగా రండి. వచ్చి వాళ్ళ పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. మీరు చూడండి, మీరు ఇలాగే ఉంచుకోండి. నేను ఇలా కూర్చున్నానా? పెళ్లి వారు వస్తారు, వెళ్ళమ్మా. అబ్బా ఇలాగే ఉంటాను, నేను వెళ్ళను. అబ్బా నేను వెళ్ళను, తీసుకెళ్ళండి. అంటే ఈ అమ్మాయి మన వాళ్ళ అమ్మాయిలా లేదు, అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో వచ్చినట్టుంది. అవునండి, నాకు అదే అనుమానంగా ఉంది. శాస్త్రన్నయ్య గారు, అన్నయ్య గారు, వాళ్ళు మన ఇంటికే వస్తా. అక్షరాల మన ఇంటికే తీసుకొని వస్తాను. రండి 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 కూర్చోండి. వీరు పెళ్లి కూతురు తల్లిదండ్రులు. వారు వర్ధనమ్మ గారు, వారి మొగుడు సర్వోత్తమరావు గారు. వీరు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు శ్రీధర్ గారు, కామాక్షమ్మ గారు. ఇక ఈమె పెళ్లి కూతురు, పేరు జ్వాల. బానే ఉంది. శాస్త్రన్నయ్య గారు, ఈ అమ్మాయి మమ్మల్ని తినేసా చూస్తుంది. అది అబ్బాయి తల్లిదండ్రులను బట్టి అబ్బాయిని అంచనా వేస్తుందేమో. ఇదిగో ఈ ఇల్లు మీ సొంతమేనా? అదే మా ఆవిడ మాట నా మాట. సొంతమే ఏంటుంది లేదు, సెంటర్ లో ఉంది కాబట్టి ఖరీదు ఎక్కువగానే ఉండొచ్చు. అవును, ఇంతకీ పెళ్లి కొడుకు ఏడి? వస్తాడు లోపల. ఇంట్లో ఏసీ లేదా? ఏసీ ఉందమ్మా, అది బెడ్రూమ్ లో ఉంది. అర్జెంట్ గా తెప్పించండి. హలో, మీరు తెప్పించి అనగానే తీసుకురావడానికి ఇది కొరియర్ కాదు, ఏసీ. ఎవరితను? స్విగ్గీ బాయా? మీరు పింగు రంగా అంటూ తయారు వచ్చిగా చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు నేనే, మిస్టర్ శ్రీధర్. మా ఆవిడ మాటే నా మాట. మీ అబ్బాయికి బుద్ధిగా మంచి మర్యాద లేనట్టుంది. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. అసలు మంచి మర్యాద లేకుండా. లేకపోతే ఏంటమ్మా? దిస్ ఈస్ ది గ్రూమ్ స్టిక్. సరే గాని నీకు పులిహోర చేయడం వచ్చా? మిస్టర్ పులిహార పెళ్లి కొడుకు నువ్వేనన్నమాట. నీ గురించి కథలు కథలుగా చెప్తుంటే ఏంటో అనుకున్నా. ఇదన్నమాట సంగతి. అవును. ఏ బాగా హెడ్ స్ట్రాంగ్ అనుకుంటా. అవును, నా హెడ్ బాగా స్ట్రాంగ్. షట్ అప్. నేనెవరో తెలుసా? నిన్ను నీ వేషాన్ని చూస్తే కాస్త అనుమానంగానే ఉందిలే. నాన్సెన్స్. ఇంతకీ ఏం చేస్తుంటావేంటి? భూమి గుండ్రంగా ఉందని నేను చూసి తెలుసుకుంటున్నాను. మా ఈ అబ్బాయికి అస్సలు మంచి మర్యాద లేదు. పద దయచేయండి, మేము దీనికోసం ఎదురు చూస్తున్నాం. ఏడి నువ్వు ఉన్నవే, అబ్బాయి బాగానే ఉన్నాడు. పైగా ఈ ఆస్తంతా తన పేరు మీదే ఉంది. ఉండు. అవును బాబు, ఇంతకీ నీ శాలరీ ఎంత? మీ అమ్మాయి బ్యూటీ పార్లర్ కొను కాస్త మిగులుతుంది రండి. ఏంటి అంత తక్కువ? నువ్వు అంత ఎక్కువ పెడతావు, నేను చూస్తే తెలుస్తుంది సార్. అవును, పెళ్ళయ్యాక వీళ్ళు ఉంటారా? మీ అమ్మాయి పాదం మంచిదైతే ఇక్కడే ఉంటారు. నీకేమో అభ్యంతరమా? ఖచ్చితంగా అభ్యంతరమే. పెళ్ళయ్యాక వీళ్ళిద్దరు ఇక్కడ ఉండకూడదు, కాసి వెళ్ళిపోవాలి. ఏ శాస్త్రి గారు చెప్పలేదా? అది సరే. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు మరి? ఇక్కడే ఉంటాం. మా అమ్మాయిని
కంటికి రెప్పలా చూసుకుంటాం. వాట్ బేబీ? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి కంటికి రెప్పలా చూసుకోండి. అలా హౌ డే యు మా అమ్మతో అలా మాట్లాడతావా? ఇంక ఇక్కడే ఉంటే ఇంకేమైనా అంటారు. చూడు బేబీ, నీకు పెళ్లి కొడుకు కావాలో పనివాడు కావాలో ఈసారి తేల్చుకొని మరి పెళ్లి చూపులకు వెళ్ళి. ఓకే పదండి పదండి మా అబ్బాయి మాటలేం పట్టించుకోకండి. పాపం పసివాడు వాడే తెలియక మాట్లాడాడు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మీరు సరేనంటే మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం వదిన గారు. చూడండి, మీ అబ్బాయి బాగానే ఉన్నాడు. కాకపోతే మా ఇంటి కాబోయే అల్లుడికి నెలకి కాదు సంవత్సరానికి ₹1,00,00,000 అయ్యి ఉండాలి. అబ్బాయికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవ్వరూ ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా అన్నయ్య తమ్ముడు అంటూ ఇంటికి అస్సలు రాకూడదు. మీ అబ్బాయికి మా అమ్మాయి ఇష్టాలు తప్ప వేరే ఏమీ ఉండకూడదు. ఇదిగా అబ్బాయి, నీకు సిగరెట్ పాను పరాగు మందు గుట్కా అమ్మాయిలు ఇలా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే వెంటనే మానుకోవాలి. ఓకేనా? చూడండి, మా అమ్మాయి నెలకు 10 ఆర్నమెంట్స్ 20-30 డ్రెస్సులు కొనుక్కుంటుంది. అన్నిటికీ ఓకే అంటే మీరు వెంటనే కాల్ చేయండి, వస్తాను. ఏ బేబీ పదా. 1 సెకండ్. చూడండి, మీరు చెప్పిన లక్షణాలతో ఇప్పటివరకు ఎవరు పొట్టడు కూడా. కుమార్ ఇలా రారా. వీడు నా ఫ్రెండ్ సైంటిస్ట్. మీరు చెప్పిన లక్షణాలతో రోబో కనిపెట్టేస్తాడు. ఆ రోబోని తీసుకెళ్లి మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి. మంచి పర్లేదు. పిల్లల్ని పెంచడం ఇట్లేనా? నా మాట నా మాట. పెద్దలంటే అస్సలు గౌరవం లేనట్టు. ఇలా అయితే మా అమ్మాయితో కాపురం చేయడం చాలా కష్టం. పదే అబ్బాయికి చాలా పొగరు. ఆ పొగరే నాకు బాగా నచ్చింది. ఆ పొగరు అనచాలంటే నేనే వాడికి కరెక్ట్. చూడు, నువ్వు నాన్నని పెళ్లి చేసుకొని కొంగున ముడేస్తున్నావు కదా, నేను కూడా అబ్బాయిని పెళ్లి చేసుకొని మంచిగా మౌడి చేసుకుంటా. బంగారు తల్లి, అన్ని నా కోరికలే. చూడండి, రేపు ఈ పాటికి మా అమ్మాయికి కత్తి లాంటి కుర్రాన్ని చూస్తా. అన్నయ్య గారు మా ఆవిడ మాటే నా మాట. ఏమండి అంతే. కుదరకపోతే నేను కదా కాశీ వెళ్ళాలి, మీరు వెళ్తారేంటి? లేకపోతే ఏమిట్రా వచ్చి వాళ్ళందరూ పులిహార అంటున్నావు. సరే, నీకు నేను పెళ్లి చేసుకోవడం కావాల్సింది ఐడియా. రే కుమారు, నువ్వు గాల్లో ఎగిరేవి నేల మీద పాకేవి కాకుండా ఒక లేడీ రోబోని తయారు చేయరా. దాని మీద తాళి కట్టేస్తాను. చిచి ఇంత బతుకు ఇంటి అంత వచ్చినట్టు ఒక రోబోని పెళ్లి చేసుకోవడం ఇది మోడ్రను. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉంటే రోజులు. నేను రోబోతో ఉంటా అంటున్నాను, దాంట్లో తప్పే ఉంది. అరే, నువ్వు నాకు ఒక రోబో తయారు చేస్తావు లేదా? నువ్వు పెళ్లి చేసుకోవడానికైతే ఈ టేబుల్కో ఈ కుర్చీకో లేకుంటే ఈ కుర్చీకో తాళి కట్టేస్తున్నాను. అమ్మాయి కావాలంటే అమ్మాయి ఒక్కరోజు అబ్రకదబ్రని తయారు చేస్తానికి నేను సైంటిస్ట్ నారా. అరే, సైంటిస్ట్ అంటే మరో బ్రహ్మరా. కాసు మా మధు గారు విమన్ హ్యూమన్ తయారు చేస్తారు. ఆయన ఉన్నారా? ఆయన గురించి చెప్పాలంటే చరిత్ర ఉందిలే కానీ ఇవన్నీ కాదు. నా కోసం నువ్వు రోబో తయారు చేస్తావా లేదా? ఇంత పంట చేస్తే నేను చస్తానా? చేస్తాను. కాకపోతే ఇంత సడన్ గా అంటే నాకు ఐడియా వచ్చింది. గుడ్. ఇంతకు ముందు తయారు చేసిన ఒక రోబో ఉంది, దాన్ని ఇటు అటు మార్చి ఆ రోబో తయారు చేస్తాను. నీ కోసం తయారు చేస్తాను. చరిత్ర సృష్టిద్దాం. ఓకేనా? చేస్తాను. ముందు రోబో పట్టించుకోరా. నాకు రోబో వస్తుంది. ఇక ఈ జన్మ నీకు పెళ్లి కాదు. ఆయన ఇంత మనిషి తయారయ్యావేంటా నువ్వు? ఇదిగో పిచ్చి కుదిరింది, తనకే రోగాలు చెప్తున్నాడు ఇలాంటి వాడే. ఇదిగో వీడు మన మాట వినడు, మన పద్ధతిలో లేడు. ఇదిగో నాకు చాలా ఆకలిస్తుంది, తినటానికి ఏమైనా చూడు. ఇదిగో నేను బట్టలు మార్చుకొచ్చిస్తాను, చూడు. అమ్మా ఏంటమ్మా నా కోపమా? పాపం కాదు నాన్న, బాధ. నువ్వు ఎంతకాలం నీ పెళ్లి కాకుండా ఉంటావు చెప్పు. అమ్మా, నాకు తోడుగా మీరు ఉన్నారు కదమ్మా. మేము ఎంతకాలం ఉంటావురా? నీకు ఒక తోడు కావాలి కదా. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపంతో కలకలాడుతూ ఉంటే చూడాలని మాకు కూడా కోరిక ఉంటుంది కదా. కరెక్టేనమ్మా, కానీ వచ్చే వాళ్ళ కండిషన్స్ చూస్తూనే ఉన్నారు కదా, ఎలా చెప్పు. సరే, మా అమ్మ కోసం నేను పెళ్లి చేసుకుంటాను, సరేనా? మా అమ్మ బంగారం.
పద మా ఆవకాయ పులిహోర తిందాం. గిరి, ఒరే గిరి, గిరి, గిరి బయటికి రారా, బయటికి రారా గిరి. బాబా ఏంట్రా? రే నీకు సర్ప్రైజ్ తీసుకొచ్చాను రా. ఏంటి? చూడరా. వావ్ అమేజింగ్. రే నువ్వు నిజంగా నా ఫ్రెండ్ రా, నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఏమందావు, ఏం చెందావు. ఏ ఐశ్వర్యరాయ్ కూడా దీని ముందు దిగుదుడుతారా? ఎంత బాగుందిరా. అరే రే రే, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అమ్మా ఇదిగో కారు తీసుకురా, ఓ పట్టుకుని పట్టురా. ఈ బొమ్మ కట్టేస్తాను, పెళ్లి చేసుకుంటాను. రామా రా. అప్పు బొమ్మ రే ఏముందిరా, రూపోలా లేవు రే. అంతే అమ్మ, ఇదిగో వచ్చేసింది, తాళి కట్టేస్తాను. చూడమ్మా ఎంత బాగుందా. ఎవర్రా ఇది? దీన్ని తాళి కట్టావా? మతిపోయిందా? దీనికి ముక్కేది, కళ్ళేయి, అసలు ఇది ఎవర్రా ఇది? అయ్యో అన్నీ ఉన్నాయమ్మా. ఒరే కుమారు, ఇదిగో ఇది ముక్కు, ఇది కళ్ళు, ఇది నుదురు. ఇక్కడ కళ్యాణ ముడి పెట్టేసి నీ బంగారు చేయి దాని మెళ్ళో వేసేసి నేను తాళి కట్టేస్తాను. నాకు పెళ్లి ఎలాగో ఇప్పుడు చూస్తాను. నా కొడుకు పిచ్చి పట్టిందిరా దేవుడా. కుమార్, వాడేదో తెలియక అడిగాడు అనుకో, నువ్వు నిజంగా నేను రూపం తీసుకొస్తావంటరా? అసలు నిన్ను ఎవని చూడండి, ఏమిటి అసలు చూడండి, మీ పుత్రుడు అత్త ఈ రూపాన్ని పెళ్లి చేసుకుంటాడట. ఎంత అందంగా ఉంది. ముట్టకూడదు. ఒరే బొమ్మలా లేదురా, చాలా అందంగా ఉంది. రంజని అయ్యో 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 అయ్యో, ఆడదంటే ఆ మొదడు పరిగెత్తే మీరు కూడా దాని మూల పడిపోతారా? గుర్తులండి అసలు. బందా ఇక మనం ఆలస్యం చేయద్దు. రే ఏంటండి నేను మాట్లాడిస్తాను కదా. హాయ్ చేటి, వాట్ ఇస్ యువర్ నేమ్? హాయ్, ఐఎమ్ బందా. హౌ డు యు డు? బందా నీ బొందా, ముందు ఇక్కడి నుంచి తగలడు. నో, ఐ కాంట్ తగలడు. ఐ నీడ్ మై బాస్ ఇన్స్ట్రక్షన్స్. ఆ గొంతు ఏంట్రా, డబ్బాలో గొంతులు పోసినట్టు ఆ గొంతు అదే మాట్లాడి. వెయిట్ ఆంటీ, ఇంకా రోబో మోడ్ లో ఉంది. నేను హ్యూమన్ మోడ్ లోకి మారుస్తా ఉన్నాను. బందా, యు లవ్ గిరి? Yes, boss. I love Giri. Hi, Giri. హాయ్. I'm your fiancé. విల్ యు డాన్స్ విత్ మీ? Why not? నీకు పులిహోర చేయడం వచ్చా? పులిహోర? Oh, sure. Of course. వావ్. నేను చేస్తాను. నువ్వు చావద్దు, నీకోసం నేనే వస్తాను. నీ పులిహోర బాగుంది. బందా నాతో డాన్స్ చేస్తావా? ఎంత మంచి పేరు. నాన్న ఏం చేస్తున్నారు? నా కాబోయే భార్య, నీ కాబోయే కోడలు. ఎంత బాగా ఉంటావురా. బందా నాతో డాన్స్ చేస్తావా? నాన్న మీ కోడలు, నువ్వు అలా చేయకూడదు. అమ్మ చూడమ్మా. బందా ఇంకా మనం ఆలస్యం చేయకూడదు. రే కుమారు, దండలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఎక్కడున్నారా? ఇప్పుడు తీసుకుందాం. దేవుడు, నా కొమ్మేది కూలిపోతుందిరా భగవంతుడా. అయ్యో అయ్యో. ఆంటీ ఏంటి? ఆంటీ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఆంటీ? గోల్డ్. వావ్, gold. I love this gold chain, auntie. I want this gold ornament. గోల్డా గొడ్డరా, ముందు ఎక్కడి నుంచి బయటికి తగలాడు. నో ఆంటీ, నా బాస్ గురించి నా హౌస్ ఇదే అని చెప్పాడు. నేను ఇక్కడే ఉంటానండి. ఇదిగా 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 నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండాలి. చూడండి, మీకు ఈ ముసలి వయసులో దాని మొదలు పడిపోతారు ఏమిటండి? అత్త ఏంటి దుత్త? ఐఎమ్ నాట్ మన మనిషి అత్త. ఐఎమ్ బందా. యు ఆర్ కోడల్ బందా. బందా బొందా. అమ్మా బాబు లేని దానివి
కులం గోత్రం సభ్యత సంస్కారం మంచి మర్యాద ఏమీ లేని కానీ నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? కొబ్బరి చుప్పలగా నీ మొహమును ఆ గొంతుకుంత కళ్ళు అసలు నిన్ను కాదే వాడిని నిన్ను అనాలి నిన్ను. ఆంటీ అది జోబో, అన్ని మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. ఇదిగో కళ్ళు ముక్కున్నారు అన్ని ఉన్నాయి, మాట్లాడుతుంది, మన గిరిని ప్రేమిస్తుంది, వాడితో చక్కగా కాపురం చేస్తుంది, కుంభాలు పులిహోర దత్తోజనాలు వండుకుంటుంది. దాని మొహం మండ. ఇంకో విషయం తెలుసా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కూడా ఇస్తుంది. ఏమిటి ఈ సుకుమారి పిల్లల్ని కూడా కంటుందా? బ్రహ్మాండంగా కంటుంది ఇన్స్పిరేషన్ ద్వారా. ఓహోహో, ఖడే అయిపోయాడు మెధాబా. నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు. బాస్, పిల్లని కనమంటే ఏంటి బాస్? షీస్ ఆస్క్ అబౌట్ చైల్డ్స్. ఓకే, నువ్వు పిల్లల్ని కనగలవు, పుట్టించగలవు. అవును బాస్. అత్త, నేను పిల్లల్ని పుట్టించగలను. ఎన్ని మంది పిల్లలు కావాలి? నీ మొహం మండ. ఎన్ని మంది పిల్లలంటే ఒరే దీని భాష తగలయ్యా. ఇది పిల్లల్ని కంటుందా పిల్లుల్ని కంటుందా? ఇగో బండా లాభం లేదు, ఇలాగే మాట్లాడుతుంటే మా అమ్మ ప్రశ్న పరంపర ఆగనే ఆగదు. ఇగో ఈ దండ నీ మెళ్ళో వేస్తాను, నువ్వు ఆ దండ నా మెళ్ళో వేసి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరిది? నా కాబోయే భార్య. ఇది నీ భార్య? ఏంటే నీ మొహానికి పెళ్లి కావాల్సి వచ్చిందా? ఒక్కటి ఇచ్చానంటే ఎక్కడో వెళ్ళిపడతావు. గిరి, ఐ లవ్ యూ. నేను నిన్నే పెళ్ళాడతాను. నువ్వే నా హస్బెండ్, నేనే నీ వైఫ్. అమ్మ వచ్చావు తల్లి. ఇదిగో ముందు తొందరగా బయటికి నెట్టు. దగ్గర గిరి, మొత్తానికి నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి వచ్చేసింది. రే ఆ బంధాన్ని ఏం మాట్లాడుతుంటే బుద్ధులు భూములు వెళ్తుంటే అదృష్టం గాడులు వెళ్తున్నాయట. కొడుకు మర్చిపోయి నువ్వు మాట్లాడు, నువ్వు కరెక్ట్ కాదు కదా. ఇగో బండా ఇవన్నీ కాదు కానీ నేను నీ మీద దండ వేస్తాను, నువ్వు నా మీద దండ వేసేసి. నీ నెత్తి పైన బండ తెస్తాను. వాట్ ఇస్ దిస్ బాస్? హూ ఇస్ షీ? కమ్ ఆన్, త్రో హర్. ఇదిగో నా మెడలో దండ వేయి, 3 ముళ్ళు వేయి. వేసే అలాగే ఉరి కూడా వేసేసి కళ్ళు ఇలా తేలేస్తుంది. దరిద్రం వదిలిపోతుంది. ఏమిట్రా మా కాబోయే అమ్మాయి నువ్వు పట్టుకుంటావేమిటి? పట్టుకోకుండా పడిపోతుంది. అలాగే అస్తమానం ఆ వంకతో ఈ వంకతో పట్టుకుంటే నేను ఒప్పుకోను. ఇగో ఇవన్నీ నువ్వు పట్టించుకోదు, ఈ మాటలు ఏవి పట్టించుకోదు, సరేనా? నాకు నువ్వు, నీకు నేను. ఇగో ఈ దండ నేను నీ మెళ్ళో వేస్తా. ఐఎమ్ వెరీ సారీ. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను నిన్నే పెళ్ళాడతాను. అవునా? నన్నే పెళ్ళాడతావా? బండా ఒక్క క్షణం ఆగమ్మా. థ్యాంక్ యూ. ఏంటి నేను లేకుండా నువ్వు బతకలేవా? ఇది ఎప్పటి నుంచి? నిన్ను చూసిన క్షణం దగ్గర నుంచే నా మనసు నీ దగ్గరే ఉండిపోయింది. నీతో మాట్లాడమని పోట్లాడమని చెప్తుంది. కాకపోతే నువ్వు నా మాట వింటావో లేదో, నా కనుసల్లో ఉంటావో లేదో అని చిన్నగా టెస్ట్ చేశా అంతే. అవునా? నిజమా? అయితే నువ్వు ఇప్పుడు చెప్పినవన్నీ నిజమేనా? అక్షరాల నిజం. అయితే నేను తాగుతాను. రోజు తాగు. నేను ప్యాక్ ఆట ఆడతాను. రేసులకు కూడా వెళ్ళగిరి. నాకు అమ్మాయితో తిరిగే అలవాటు కూడా ఉంది. ఏదో గొడుగుతున్నా బాగలేదు. నేను బంధానే పెళ్లి చేసుకుంటాను. హాయిగా తిరుగు అని చెప్పా. అబ్బే నీ మాట నాకు డౌటే. నేను బంధానే పెళ్లి చేసుకుంటాను. ఇదిగో నీ బంధం. ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ పుచ్చ పగిలిపోతా చెప్తున్నా. పుచ్చే బాస్, పుచ్చే అంటే ఏంటి? పుచ్చే నువ్వు రోబో కదా, నీకు పుచ్చి ఉండదు. ఓ రోబోనా? రోబో. చూసావా, నాకు పుచ్చే లేదంట. సో యు కాంట్ డూ ఎనీథింగ్. దిక్కుమాల మెషిన్ గుచ్చుకుంటుంది. గిరి, నేను నిన్నే పెళ్ళాడతాను. నిజమా? నువ్వు చెప్పినవన్నీ నిజమేనా? ఒట్టు. అయితే నేను కూడా నిన్నే పెళ్ళాడతాను. ఇంతకీ నీకు పులిహోర చేయడం వచ్చా? వచ్చా రాదా? వచ్చు. ఎందుకు రాదు? నిమ్మకాయ పులిహోర, దబ్బకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, నారింజకాయ పులిహోర, నీలకాయ, నారింజకాయ అన్నీ వచ్చు. అన్నీ వచ్చా? నిజమేనా? ఏంటి నమ్మట్లేదా? ఆంటీ కిచెన్ లో పదండి. ఓకే
ఓకే ఓకే ఓకే నీకు పులిహోర చేయడం వచ్చని నేను నమ్ముతున్నాను. ఇక నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. బాస్ కూల్ బందా కూల్. నో 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 బాస్ నో నో ఐ వాంట్ గిరి. నేను గిరిని పెళ్ళాడతా. అబ్బా నేను ఒప్పుకోను. నేను రాను. మన లాగా నువ్వు ఆగు ఒక్క నిమిషం. ఇదిగో బందా, ఐఎమ్ సారీ, నన్ను చేసుకోవడానికి అమ్మాయి వచ్చేసేసింది. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు ప్లీజ్. ఓకే నో గిరి, ఇంజస్టిస్. ఐ లవ్ యూ. నేను నిన్నే పెళ్ళాడతా. ఐఎమ్ సారీ, నేను దాన్నే పెళ్ళాడతా. ఇంజస్టిస్ గిరి, ఐ కాంట్ బేర్. ఐ విల్ కాల్ ది పోలీస్. ఐ విల్ కాల్ ది పోలీస్. ఒసేయ్, పోలీస్ ఏం కర్మ, వెళ్ళు. ఆర్మీని కూడా పిలుచుకురా. నువ్వు ఒక మనిషివి, మళ్ళీ నీకు ఒక లా అండ్ ఆర్డర్. వెళ్ళ. I will call the police. Injustice. Injustice. Police. 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 బంద ఒక్కటే వెళ్ళిపోతుందిరా. కూల్ కూల్ కూల్. దాని సిస్టమ్ అంతా మన దగ్గర ఉంది కదా. అవునా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? నామాలతో నాటకాలు వద్దు. అంటే అత్యాయత్నం ఖచ్చితంగా మట్రే. నిన్ను చూసే అనుకున్నా. నిన్న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లో ఒక ముసల్దాన్ని కసా పొడి చేసి 10 తులాల బంగారం 10,000 పట్టుకుపోయింది నువ్వేనన్నమాట. యు ఆర్ అండర్ అరెస్ట్. నేను సైంటిస్ట్ కుమార్ సార్, రోబోలు తయారు చేస్తుంటాను. ఖచ్చితంగా నువ్వే. అక్కడికి వచ్చిన దొంగవాడు ఒక రోబోలో నడుస్తున్నాడని ఆ వాచ్మెన్ నాతో చెప్పి తెచ్చాడు. నువ్వే దొంగవే. కమ్ ఆన్ చల్. No sir. He is my boss. You arrest her. Her. ఇంతకీ నువ్వెవరు? ఆవిడెవరు? సౌతులేండి. అంటే కాబోయే సౌతులు. అంటే ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. ఇక్కడ ఒక పెళ్లికే దిక్కులేక వస్తుంటే నీకు డబుల్ ఇంజిన్. నో, యు ఆర్ అండర్ అరెస్ట్. సార్ వాడుగా సార్. వాడు కాదు సార్. అంటే ఈ వయసులో నీకు ఇద్దరు అమ్మాయిలు కావాలి. నీ వయసు ఏంటి? నువ్వేంటి? నాటకాలు. నేను కాదు సార్, నా కొడుకు. నువ్వన్న మాట. ఇక్కడ ఏం జరగట్లేదు. మీరు వెళ్ళి మళ్ళీ మా పెళ్లికి రండి. వెళ్ళండి. నీ పెళ్లి కాదు, మా పెళ్లి. నా పెళ్లి. నా పెళ్లి. సార్ ఇదేం జరగట్లేదు సార్, మీరు వెళ్ళండి. బందా, ఇక్కడ ఈ రభస జరుగుతుంటే ఏం జరగట్లేదంటావా? నో. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి. సార్ జస్ట్ మ్యాచ్ ఫిక్సింగ్ అంతే. మా ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఎవరిని చేసుకోవాలని డైలమాలో ఉన్నాడు. కేసు ఇప్పుడు అర్థమైంది. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యామన్నమాట. అంటే డౌరీ కేసు. నామాలతో నాటకాలొద్దు. ప్లీజ్ సార్, ప్లీజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఒక్క నిమిషం సార్, 1 minute. సార్ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకునే పిల్ల సార్, నా కాబోయే భార్య. ఇంకా ఇది వాడు. అంటే నాకు అర్థమైంది, ఈ అమ్మాయిని వీడు చీటింగ్ చేసి తప్పించుకుంటున్నాడు అన్నమాట. రే, నీ జుట్టు నీ గెట్టం చూసి అనుకున్నాను రా నువ్వు ఇలాంటి ఏదో పని చేస్తున్నావని. యు ఆర్ అండర్ అరెస్ట్. నేను సైంటిస్ట్ని, రోబో తయారు చేస్తుంటాను. ఇది పెళ్లి కూతురు కాదు సార్, రోబో. నేనే తయారు చేశాను సార్. రోబోనా? అవును సార్. గెట్ బ్యాక్. సైంటిస్ట్ కొంచెం సైడియా. రోబోనా? అస్సలు నమ్మట్లేదే. ఏమందో అబ్బా, అస్సలు అమ్మాయిలాగుందయ్యా. చూడు రోబో పిల్ల, ఇక్కడున్న వీళ్ళందరూ చీటింగ్ అలా ఉన్నారు. ఇక్కడ నేను ఒక్కనే జెంటిల్మెన్. యూ డోంట్ వరీ. ఈ నామాలకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఐ విల్ మ్యారీ యూ. డోంట్ వరీ. నీ డెవిల్ ఫేస్ కి నేను కావాలా? నిన్ను ఏం చూసుకుంటాను కదా. What good? I want Giri. Giri. Banda cool.
అంతా దాని నోరు ముయించావు. ఒరేయ్ దాన్ని తీసుకెళ్ళి బయట పడేరా. ఓకే ఆంటీ, ఇప్పుడే తీసుకెళ్తాను. బంధు కమాన్ మూవ్. No, I can't move. I love Giri. బాస్గా ఆర్డర్ చేస్తున్నాను. కమాన్ మూవ్. Giri, I love you, Giri. Injustice, Giri. Please marry me. Giri. Injustice, Giri. Giri. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. యాక్చువల్గా ఏం జరిగిందంటే అలా అది జరిగింది సార్, అలా జరిగిపోయింది అనమాట. మా అమ్మ వాళ్ళేమో ఈ అమ్మాయిని పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అప్పుడు రిజెక్ట్ చేసింది, ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసింది. మీరేమో అది రోబో అని తెలియక అది చెప్పింది నమ్మి లోపలికి వచ్చేసేసారు సార్. ఏమైనా మీరు గొప్పవారు సార్, ఫైన్ తీసుకోకుండా వెళ్ళేవాళ్ళుగా. అయినా ఇవాళ రేపు అబ్బాయిలకు పెళ్లి కావాలని ఎంత కష్టమో మీకు తెలుసుగా. ఇక్కడ అదే జరుగుతోంది సార్. బాబు ఇక బయలుదేరు. మా అబ్బాయి పెళ్లికి ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి వెళ్తున్నాను. బాగా గుర్తుందమ్మా. వెళ్ళు. నామాలతో నాటకాలు అయిపోయి అందరికి. అమ్మయ్యా, అమ్మా వీటి వల్ల వెళ్ళిపోయారు. ఎక్కడ 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 నాకు తెలియకుండా పెళ్లి జరుగుతున్నదంటే ఎక్కడ? అసలు పెళ్లి కూతురు ఎవరు? నేనే పెళ్లి చేసుకుంటున్నాం, అది వెళ్ళిపోయింది. శుభోత్సవ శేఖరం, ఇంకెందుకు లేటు? ఎక్కడ ఎవరితో తీసుకొచ్చారట? ఎక్కడ? మా ఆవిడ మాట, మా మాట. అవును, ఎవరిలో తీసుకొచ్చారట? ఎవరది? ఇంకెక్కడండి పంపించేశారు, దాన్ని పంపించేశారు. వీళ్ళ ఈర్ష ఆశయాలతో బంగారు లాంటి పిల్ల బందాన్ని పంపించేశారు. బందా నీ బొంద రండి. బంద కచ్చి బాగా పట్టుకుంది. చూడండి ముందు అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్నాడు. బేబీ, ఇంతకీ ఈ అబ్బాయి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడమ్మా, నన్నే పెళ్ళాడతానన్నాడు. తను నన్నే పెళ్ళాడుతానండి. అవును అన్నాను అనిపిస్తాను. పెళ్ళవని బిడ్డ సంగతి చెప్తాను. మంత్రి గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? దండలు తీసుకోండి, ఇచ్చండి బట్టలు. ఈ ఒక్క పూట నా మాట నీ మాట అనలే. గిరి, గిరి, ప్లీజ్ గిరి, మ్యారీ మీ. నీకోసం పులిహోర చేస్తాను గిరి. లేదు, నేనే పులిహోర చేస్తాను. గిరి, నేనే పెళ్ళాడతాను. బందా